లేదనుకుంటా. వచ్చేసారా? అందరూ చేతులు ఎత్తి ఇంకా ఇంకా మంచిది. ఆదివారం ఉదయమున ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే ప్రభువునందు నిద్రించగలిగితే ఆదివారం తరువాతనే, ఆరాధన జరిగిన తరువాత మాత్రమే సమాధికి వెళ్ళాలి. అది మా ఇంట్లో అయినా, అది మీ ఇంట్లో అయినా. ఇక మనకు ఎవరి మాటలు కాదు, అవి మా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, నిలబెడుతున్నారండి, తిడుతున్నారండి, ఏమైనా ఆ నింద మీరే పడాలి తప్ప, అది నా ఇంట్లో అయినా సరే, అది మీ ఇంట్లో అయినా సరే. ఎందుకంటే ప్రతిదానికి ఒక క్రమం తప్పక కావాలి. ఉదయం మాట్లాడాను, బాబు మీకోసమైనా ఒక అరగంట నేను 9 నుంచి 12కి ముగించుకుంటున్నాం మేము. తల్లిగారి కోసం ఆరాధన. అలాగే అండి పాస్టర్ గారు, మనం చెప్తే వింటారు, వినకపోతే మనం ఏం చేయలేం. కానీ ఆదివారము ఆరాధన మాత్రం ఆఫ్ చేసండి, ముందు మా కార్యక్రమం జరిగించండి. అది నన్ను కాదు వ్యతిరేకించేది, పరిశుద్ధుడైన దేవుని వ్యతిరేకించినట్టది. అంచేత ఈ విషయాల్ని మీరందరూ గ్రహించాలి. తదుపరి మీరు అలాగున జరిగించాలి. అది ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను మీకు చెప్పాను, ఒక సేవకుని గృహంలో కాదండి, విశ్వాస గృహంలోనే మంచి భక్తిగల కుటుంబం అది. ఆ చక్కని బిడ్డ, యవన బిడ్డ చనిపోయాడు యాక్సిడెంట్ అయి. అంతే, తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకొని తలుపుకు తాళం వేసి ఇంటి వారందరూ కూడా చర్చికి వెళ్ళిపోయారు. వర్తమానం కాదు, పెంతుకొస్తోళ్ళు. అంతకంటే నీతిగా మనం చేయాలా లేదా? మాట్లాడాలి. అందరు ఇక్కడే ఉన్నారా నాతో? వాళ్ళు ఒక సంఘశాఖ అయ్యండి మా దేవుని ఆరాధించుకున్న తర్వాతే సమాజ చేద్దాం. పాస్టర్ గారికి సౌండ్ లేదు. అవునండి, కొన్ని సమయాల్లో సేవకుడు కొన్ని విషయాల్లో బలహీనం అవుతున్నప్పుడు సంగమా మీరు బలపరిచేవారుగా ఉండాలి. పాస్టర్ గారు ఏం కాదు, మేమున్నాం మీ వెనుక. మీరు నా వెనకే ఆ టైంలో రావక్కర్లేదు. మీ మాట అదంతా ఎలా ఉండాలి? దేవుని మాటగా. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు సేవకుని యొక్క వెన్నెముక వంగిపోదు, విరిగిపోదు. సేవకుడు అలా నిలబడతాడు. ఇంకా మీ మధ్య అనేక కాలాల పాటు ఆ పెంతుకొస్తు విశ్వాసులు ఇంట్లో పెట్టుకొని, మరి ఎలాగుంటుంది చెప్పండి? చూచేవారికి, బంధువులకి ఎలా ఉంటుంది? చాలా వెటకారంగా ఉంటుంది. వాళ్ళు అన్నారు, దేవుని కంటే ఎక్కువ కాదు బిడ్డను బ్రతకనిస్తే ఆయన సేవ చేద్దామని అనుకున్నాం, బ్రతకలేదు, దేవుడు తీసుకున్నాడు. ఇందులో మనం చేసేదే ఉంది, పోదామన్నాడండి చర్చికి. తాళం వేసుకొని చర్చికి వెళ్ళి ఆరాధన అయిన తర్వాత సంఘం అందరూ వచ్చి బాధపడుతూ అప్పుడు భూస్థాపనకి తీసుకెళ్లారు. జరిగిన విషయాలు మీతో పంచుకుంటున్నప్పుడు వాటిని మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, మంచిది. ఈ దినం అనేక సమయాలలో మనము ధ్యానించేటువంటి భాగమే కానీ ఈ దినం ఇందులో నుండి ఆయన మాట వినుడి లేక దేవుని స్వరమును వినుడి అనే ఒక మాటపై ప్రవక్త మాట్లాడారు. దానిని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఆయన మాట వినుడి. బైబిల్లో ఆయన 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 అని కనబడుతున్న ప్రతిసారి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? గతంలో చెప్పాను మీకు, ప్రభువుని మనం ఆయన వచ్చి మీతో, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఇవన్నీ ఆయన అనేసరికి యజమాని. చెప్పండి, మాట్లాడాలి అందరూ. అమ్మ ఆయన ఉన్నాడా అని అంటారు ఇంటికి వచ్చి. ఆయన లేరండి అంటే ఆ పేరు వల్లించక్కర్లా. ఆయన అంటే యజమానుడు, ఏలిక, లేకపోతే కుటుంబానికి రాజు. ఆ చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ గారు అనేక సమయాల్లో 100 మార్లు ఉపయోగించుంటాడు ఇది. ఏమని అంటే మై కింగ్ అనేవాడు నవ్వుతూ. వారవలేకపోయింది సాతాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మై కింగ్, యేసు నా రాజు, యేసు మన రాజు. మీ మట్టుకు మీకేంటో నాకు తెలీదు, మీరు చెప్పినా చెప్పకపోయినా
యేసుక్రీస్తు మాత్రం నా రాజు అని చెప్పేవాడు. మై కింగ్ అని చెప్పాడు. సాతాను వారవలేకపోయాడు, తీసుకెళ్ళిపోయాడు అంతే. కానీ బ్రతుకుంటే ఇంకా చాలా మాట్లాడుండేవాడు. కానీ చనిపోయిన తర్వాత అతడు దేవుని దగ్గర విశ్రాంతిలో ఉంటాడు. అవునా? ఆమె ఏం చెప్పగలరా? ఓకే 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 మంచిది. విశ్రాంతమ్మ గారిని క్షమించండి, సమాధానం గారు. విశ్రాంతమ్మ అంటే గుర్తొచ్చింది. విశ్రాంతమ్మ గారు, బాబురావు గారు మన చర్చల మధ్య సహోదరులు. వారు అల్లుడు అక్కడ ప్రార్థన పెడుతున్నాడని వారు మానివేశారు. కానీ ఒక్క మాట నన్ను అనలేదు వాళ్ళు, నేను వాళ్ళని అనలేదు. కానీ బాధ కలిగించే విషయం ఏంటంటే వర్తమానమును దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళారు సంఘశాఖ దగ్గరికి. అది నాకు బాధ కలిగించింది. కానీ మంచి వాళ్ళు విశ్రాంతమ్మ, బాబురావు గారు అన్న చెల్లెళ్ళు మంచివారు, మంచి విశ్వాసులు. ఇంతకాలమైంది ఎప్పుడు పాస్టర్ గారు అలాగా, సంఘం అలాగా ఎందుకు? వ్యర్థమైన మాటలు ఎప్పుడు ఎవ్వరూ మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రతి మాట గురించి దేవుని దగ్గర లెక్క సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మంచివారు. నేను ఈ రోజున స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నాను. ఎందుకు వచ్చిందో విశ్రాంతం అని పేరు వచ్చేసింది. మరి మంచివారు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమలేదు, నేను కూడా వాళ్ళని ఏమన్నాం. బాధ కలిగించే విషయం, లోతైన వాక్యం దగ్గర నుండి మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. అదే బాధకరం. ఒకవేళ ఏమో ప్రార్థించండి, ప్రార్థిస్తే దేవుడు అయిన ప్రవక్త చెప్పాడు, ఒక కాపరికి దేవుడు ఎన్ని ఆత్మలను అయితే అప్పగించాలని ముందు వ్రాయబడిందో ఆ ప్రకారంగా జరుగుద్ది అంతే. ఇక్కడ నేను కొట్టుకున్నా మీరు కొట్టుకున్నా పెద్ద జరిగేది ఏమి ఉండదు. కాకపోతే ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి. కొంచెం తగ్గిస్తావుంటే చెంగుమంటుంది. అంటే ఈ బాక్స్ వల్ల ఇది తగ్గించి అంత ఆ ఎదరు బాక్సులు కాదు. అంచేత సమస్తము ఆయన ఎరుక, ఆయనకు తెలియకుండా ఏదీ జరగదు. ముందుకెళ్ళిపోదాం. ఆయన స్వరమును విందామా? కొంచెం పెంచు, మొత్తాన్ని తగ్గించేస్తాం. దేవుని స్వరమును వినాలి. ప్రియమైన వారలారా, ఆ దినములలో ఆయన వారితో మాట్లాడడం లేదు, ఆగిపోయాడు, మౌనమైపోయాడు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటాను, కాస్త ముందుగా మనం వెళ్దాం. ప్రియమైన వారలారా, ఆయన ప్రత్యక్షము కావట్లేదట. అయ్యో, ఏం జరిగింది అక్కడ ముందు పరిస్థితి అంతా కలుషితమైంది. సంఘముతో దేవుడు మాట్లాడడం లేదు, అలాగనే ప్రజలతో ఆయన మాట్లాడడం లేదు, మౌనమైపోయాడు. అంటే తప్పక దాని వెనుక ఒక కథ ఉంటుంది, ఒక కారణం ఉండి తీరాలి. లేకపోతే దేవుడు ఎందుకు మౌనం అవుతాడు? ఇప్పుడు మలాకి తరువాత 400 సంవత్సరాలు అక్కడ కూడా మౌనమైపోయాడు ఆయన. 400 సంవత్సరాల తర్వాత అప్పుడు యేసు ప్రభు దిగొచ్చాడు. అంటే ఒక అసలైన ప్రవక్త, నిజమైన ప్రవక్తగా, ప్రవక్తలకే ప్రవక్తగా యేసు దిగొచ్చేదాకా 400 సంవత్సరాలు అక్కడ కూడా మౌనమైపోయాడు. మౌనం ఉంది అంటే దాని తర్వాత దేవుడు ఏదో గొప్ప కార్యమును చేయబోతున్నాడనమాట. ప్రియమైన వారులారా, ఆయన స్వరమును వినలేని పరిస్థితికి ఆనాడు సంఘం వచ్చేసింది. ఏలితో దేవుడు మాట్లాడడం లేదు, సంఘముతో దేవుడు మాట్లాడడం లేదు, ప్రజలతో దేవుడు మాట్లాడడం లేదు. అదే సమయంలో దేవుని ప్రవక్త అంటాడు, ఒక సరైన సమయానికి విను, కాళ్ళు ఒప్పుకూడదు, విను. సరైన సమయంలో సరైన కాలంలో ప్రభువారు ఏం చేశాడంటే ఒక హన్నా అనేటువంటి స్త్రీని దర్శించి ఆమెకు సంతానం ఇచ్చాడు. సంతానం ఇచ్చి ఆమె హృదయంలో ఒక గొప్ప ఆలోచన పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఆలోచన పుట్టిస్తాడు కనుక సాతాను కూడా ఆలోచన పుట్టిస్తాడు. ఇక్కడే ఉన్నారా? ప్రభు ఇచ్చే ఆలోచన మేలుకరంగా, ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. సాతాను కలిగి చేసే ఆలోచన నాశనము, అతి వినాశనము, నష్టము, కష్టము కలిగించేదిగా సాతాను ఆలోచన ఉంటుంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు సరైన సమయంలో సరైన కాలం వచ్చింది. ఏమిటి అంటే అప్పటికి కొద్ది సంవత్సరాల నుండి దేవుని స్వరమును వినడానికి ప్రజలు దూరం అయిపోయారు, దైవజనుడు దూరం అయిపోయాడు. అయితే ఒక బాలుడిని దేవుడు ఎన్నుకోబోతున్నాడు. ఇప్పుడు హన్నానే ఆమె వస్తుంది, మీకు తెలుసు. బలుడు అర్పించిన తర్వాత
దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. ఇంకా అదంతా మనకు తెలుసు, అందుకే ఇంకా అదంతా చెప్పదలుచుకోలేదు నేను. ఇప్పుడు ఆమె దేవుడు దర్శించాడు, మాట్లాడాడు. ఆ తర్వాత గర్భము దాల్చింది. ప్రియులారా, బిడ్డను కన్నది. కన్న తర్వాత ఆ బిడ్డను తిరిగి 8వ దినమందు తీసుకొచ్చి సున్నతి జరిగించి బిడ్డకు నామకరణ చేశారు. స్తోత్రం కలుగునుగాక. ఆ పేరును కూడా దేవుడే ఆ స్త్రీకి ఇచ్చాడు. మోషే యొక్క తల్లి అతనికి ఎలాగున బోధ చేయగలిగిందో అలాగున ఈ తల్లి కూడా సమూయేలుకు బోధ చేయడం ప్రారంభించింది చిన్న వయసులో. ఎప్పుడు పాస్టర్ గారు 8వ దినాన్ని సున్నతి అయిపోయింది, తిరిగి అప్పుడే చెప్పింది దేవునితో మాట్లాడింది. తండ్రి, నేను అడిగాను నీ మందిరానికి వచ్చి, నువ్వు నాకు సంతానం ఇచ్చావు. ఇప్పుడు ఈ సంతానాన్ని తీసుకొచ్చాను, 8వ దినాన్ని సున్నతి చేయించాను. అయితే చంటి బిడ్డ కనుక పాలు తాగే వయసు ఉంది కనుక వీడు పాలు మానివేసే దినం వరకు నేను పెంచుకుంటాను. పాలు మానేసిన దినమందు నేను తప్పక తీసుకొచ్చి నీ మందిరంలో నీకు సంపూర్ణంగా సమర్పిస్తాను. ప్రతిష్ట చేసింది, తర్వాత ఇప్పుడు సమర్పణ చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఒక అరగంటలో వచ్చేస్తున్నాం కనుక ప్రియమైన వారలారా, ప్రతిష్ట చేసిన ముందు తర్వాత ఆ బిడ్డ పాలు విడిచిన దినమందు వారింటి దగ్గర గొప్ప విందు చేయించి వాళ్ళందరికీ విందు చేసిన తర్వాత అప్పుడు భర్తను తీసుకొని బిడ్డను తీసుకొని మందిరంలోకి వచ్చి అప్పుడు అక్కడ విడిచిపెట్టింది. ఈ క్రమంలో ఆ బిడ్డకు చక్కని ఉపాసన లేక చక్కని బోధన చేసింది. నాయన, నీవు గొప్పవాడు అవుతావని నేను మరి నా ప్రభుని అడిగానురా, మన దేవుణ్ణి అడిగాను నిన్ను. అప్పుడు దేవుణ్ణి అడిగితే నిన్ను నాకు ఇచ్చాడనమాట. ఎప్పుడైతే నిన్ను నాకు ఇచ్చాడో నా మీద నన్ను నిందే తొలగిపోయిందిరా. లేకపోతే గొడ్రాలని సవిత ఏం చేసేదంట, దెప్పుతూ ఉండేదంట. సవిత ఉంది ఆవిడికి, అన్నా పెనిన్నా. ఈ పెనిన్నా అనేవి ఏం చేసేదంటే ఆమెకేమో సంతానం వెంటనే పుట్టేశారు. అంచేత ఈవిడ గారిని నీకేం తెలుసు పిల్లల సారం అంటూ ఉండేది అనమాట. ప్రియులారా, చివరికి ఒరే నాయన, నీవు పుట్టిన తర్వాత నా మీద నన్ను నిందనే తొలగించావు. నేను గొడ్రాలను కాదు ఇప్పుడు, కాకపోతే నిన్ను దేవునికి సమర్పించాను. నీవు దేవుని కొరకు బతకాలి, దేవుని కొరకు జీవించాలి, ఓకేనా? నేను సంవత్సరానికి ఒకసారి వస్తాను నీ దగ్గరికి, అందమైన అంగీని కుట్టించుకుని వస్తానురా. ఇలా మాట్లాడుతూ దేవుని ఎడల భక్తి కలిగుండు, భయం కలిగుండు, దేవుడు నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాడు. రైట్. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలను అలాగూ లాలన పాలన చేస్తూ వారిని ప్రయోజకులుగా చూడాలని, అవసరమైతే ప్రవక్త అంటాడు, అతన్ని ప్రవక్తగా చూడాలనుకుందట. ఎందుకంటే అప్పటికి ప్రవక్తల కాలం లేదు, న్యాయాధిపతుల కాలం అది. ఆ మోషే తర్వాత, ప్రియమైన వారలారా, ఆ తర్వాత మోషే తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతులు వచ్చేసారు. ఇక రాజు లేరు, ప్రవక్త లేడు. అంచేత ఇప్పుడు ఆమె అడుగుతుంది, ప్రభువా, తప్పక నా కుమారుణ్ణి ఒకను ప్రవక్తగా నువ్వు ఎన్నుకున్నట్లయితే మా ఇజ్రాయేలు ప్రజలందరూ సుఖపడతారయ్యా. దారి తప్పిన గొర్రెలుగా తిరుగుతున్నారు, మేకల్లా తిరుగుతున్నారు, తోడేళ్ళలా తిరుగుతున్నారు. దయచేసి క్రమపరచగలిగిన ఒక ప్రవక్త మాకు కావాలి. అతడు నీ మాట వినాలి ప్రభువా. అతడు నీ మాట వింటే అతని మాట ప్రజలందరూ వినాలి తండ్రి. ఓ, ఎంత అద్భుతమైన స్త్రీ, అద్భుతమైన స్త్రీ. దేవుని స్వరం విందామే. చూడండి, సమూయేలు దేవుని స్వరాన్ని వినక ముందు ఆ సమూయేలు యొక్క తల్లి దేవుని మందిరములో దేవుని స్వరం విన్నదే. రైట్. దేవుని కృపలో జీవించడం అంటే అదే, వర్ధిల్లటం అంటే అదే. వెండి బంగారములు ఆస్తి పాస్తులు కూడగట్టుకున్న ఒకదాన్ని విడిచిపెట్టి పోవలసిందే ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని స్వరము వినాలనే ఆసక్తి మన ప్రతి హృదయములలో మండునుగాక. చెప్పండి, ఇంకా స్తోత్రం చెప్పండి, గట్టిగా శక్తివంతమైన స్తుతి చెప్పండి. ప్రతి హృదయములో మండునుగాక, భారముతో మండుదురుగాక. ఆమె దేవుని స్వరాన్ని మొదట విన్నది. సెలవు తీసుకుని వెళుతూ అంది, దైవజనుడా, ఏలినవాడా, నేను ద్రాక్షరసం తాగి మొత్తురాలు కాలేదయ్యా. నా హృదయంలో ఉన్న ఆవేదన అంతటిని నా ప్రభువుందు వెళ్ళబోసుకుంటే ఆయన స్వరాన్ని విన్నానయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి కాలములో దేవుని స్వరం వింటున్నారా మీరు? వినాలి ఖచ్చితంగా. చూడండి, ప్రవక్త పెరిగి పెద్దవాడవుతున్నాడు, సంవత్సరం వస్తూ ఉంది, అందమైన అంగి తీసుకొచ్చి ధరిస్తూ ఉంది, సంతోషంగా ఉల్లాసంగా ఆ సాయంకాలం వరకు అమ్మ చుట్టూ డాడీ చుట్టూ తిరుగుతున్నాడు, ఆనందిస్తున్నాడు. వెళ్ళిపోయే ముందు ఏడవట్లేదు. ఎందుకంటే అతడు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి, దైవ సంబంధమైన వ్యక్తి, భయభక్తులు కలిగిన బిడ్డ. ఇక అతడు ఏడవట్లేదు. వాళ్ళు తిరిగి మరలా ఆ బళ్ళు మీద వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి బాయ్ చెప్తున్నాడు. ఏలి దైవజనుడికి గొప్ప పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడడం లేదు. కొన్ని సంవత్సరాల తరబడి, కొన్ని కాలమంతా దేవుని దర్శనము దూరమైపోయింది. అది సొలొమోను భక్తుడు అంటాడు కదా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చెప్పండి. దేవోక్తి లేకపోతే ప్రజలంతా విచ్చలవిడిగా కట్టులేక తిరగడం అంటే ఏంటి? అలా వదిలేశాడా ఏంటి, నిన్ను అలా తిరుగుతున్నావు అని అన్నారు అనుకో. ఏంటి అర్థం? అంటే నీకు భర్త ఉన్నా కానీ ఓ క్రమం లేదా, ఓ భయం లేదా, ఓ పద్ధతి లేదా నీకు అని అనుకుంటారే లోకంలో. వదిలేసినోడు పిల్లలా తిరుగుతుంది అన్నట్టుగా అంటారు కదా. ఇవన్నీ మన మాటలే. అవునండి, అలాగున్న ప్రజలు దేవోక్తి అంటే దైవ వాక్కు లేక దర్శనం, బైబిల్ ఏమని ఉంటుంది అంటే విజన్ అని ఉంటుంది. అంటే దైవ దర్శనము లేకపోతే ప్రజలు కట్టులేక తిరుగుతారట. ఒక భార్య ఉంటే భర్త లైన్లో ఉంటాడు, అలాగే భర్త ఉంటే భార్య కూడా లైన్లో ఉంటుంది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉంటే పిల్లలు కూడా లైన్లో ఉంటారండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి లేకపోతే గొడవలు పెట్టుకుంటూ ఉంటే నిత్యము పచ్చగా ఉండడానికి బదులు మంట పచ్చగడ్డి బొగ్గుమంట ఉందనుకోండి, వాళ్ళ మధ్య పిల్లలు వారి మాట వినలేరండి. వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా నడవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కనుక ప్రియమైన వారులారా, ఇక్కడ ఏమి చూస్తున్నాం మనం? ఆమె మొదటిగా దేవుని స్వరం వింది. ఆమెనంది, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, అయ్యా నేనేమి మత్తురాల్ని కాదయ్యా, నా గోడు వెళ్ళబోసుకున్నాను. అవును దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, నీ సమస్య ఏదైనా కానీ దేవుని యొద్దకు వచ్చి, ఎంతమంది ఇక్కడ ఆమె చెప్పగలరు? నీ సమస్య ఏదైనా కానీ నువ్వు దేవుని యొద్దకు వచ్చి బలిపీఠం, ఈ పులిపీఠం దగ్గర తప్పనిసరిగా ఉపవాసం ఉండి ప్రార్థించగలగాలి. వచ్చారా మీలో ఎంతమంది వస్తున్నారా? అలాగా మీ సమస్యలు తీర్చబడాలంటే, సమస్యలకు పరిష్కారం కావాలంటే తప్పక మీరు దేవుని మందిరము, ఇదిగో దీని మీద మీ తలకాయలు ఇందు మీద ఆనించి ప్రార్థన చేయండి. దేవుడు చేయకపోతే నన్ను అడగండి. అలాగున ఆమె చేసింది. ఒక ప్రవక్తనే తీసుకొచ్చింది. ఈతడు టీనేజ్లోకి వచ్చాడు. 13 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పుట్టిన తర్వాత ప్రవక్తలు కాదు వెళ్ళావు, పుట్టక ముందే ప్రవక్తలై ఉన్నారు. దేవుడు దిగొచ్చేసాడు అంతే. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు దిగొచ్చాడా దేవుడు? ఆమేన్, హల్లెలూయా. ఆ మాట మీరు చదివినప్పుడే దొరికింది నాకు ఇక్కడ. నిలిచి, రైట్, 10వ వచనం, 3:10. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి, ఆ రీతిగా అంటే మీరు గమనించాలి, నిలిచి అంటే నిలబడ్డాడు. ఎక్కడ? సమూయేలు ఏ చాప మీద బొంత వేసుకొని పడుకొని నిద్రపోతున్నాడు, ఆ బాలుడైన సమూయేలు దగ్గరకు వచ్చేసాడు దేవుడు. వచ్చి నిలబడి, ఆహా ఎంత అద్భుతమైన వర్తమానం అండి. నీ ప్రభువు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడే సమయాన్ని కోరుకుంటున్నావా? ఎంతమంది ఇష్టపడుతున్నారు వేళ? వర్తమానం అంటే ఏదో 2 పటాలు ఆ పక్కన ఈ పక్కన తగిలించుకుంటే చాలదండి. ఆయన నీ దగ్గరకు వచ్చి నిలిచే కుర్రపక్క వాళ్ళని అడుగుదామా? నన్ను పిలిచాడండి ఆయన. సేవ ప్రారంభంలో మా బావగారు అంటే ఎన్కేడి ప్రసాద్ గారు, నేను ఇద్దరము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. చివరి దినాలు ఎందుకు దూరం అయిపోతున్నావు నాకే అర్థం కావట్లేదు.
ఇద్దరు క్లోజ్గా నడిచి వెళ్ళిపోతున్నాం. అంటే భుజం మీద కూడా చేసుకునే వాళ్ళం మేము. నడిచి వెళ్ళిపోతుంటే ఒక ఆయన హోందాతనంగా తలపాగా కట్టుకొని పంచకట్టు వేసుకుని హోందాతనంగా చేలు వంగుని పనిచేస్తున్నాడండి. ఆయన దాటి మేము వెళ్ళిపోతున్నాం ముందుకి. వెంటనే ఆయన పిలుస్తున్నాడు, సమూయేలు అని పిలిచాడు. పిలిస్తే మొదటిసారి రెండోసారి కూడా పిలిచాడు. ఆయన 2-3 సార్లు పిలిచాడు. పిలిస్తే మరి మా పేరు కాదు కదా, ఆయన పేరు కృపాదేవ ప్రసాద్, నా పేరు స్వామి ప్రసాద్. మరి మా పేరని ఎలా అనుకుంటాం మేము? నేను అప్పటి నుంచి నా గుండెల్లో అది మండుతూనే ఉంటుంది. ఆయన పిలిచాడు, ఎందుకు నేను ఆ పేరుని సార్థకం చేసుకోలేకపోయాను. అందుకే తర్వాత సమూయేలు అనే పేరు నేను పెట్టుకుని సంతోషిస్తున్నాను. అదే పేరును నా పెద్ద మనవడికి పెట్టాలనిపించింది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పిలిచిన పిలుపు గొప్పదండి. పిలిస్తే వెంటనే నేను తిరిగాను వెనక్కి. మీరు గమనించాలి, ఇక్కడ మా బావగారు పట్టించుకోవట్లా, ఎందుకంటే ఆయన పేరు కాదు, నా పేరు కాదు. కానీ వెనక్కి తిరిగి నేను ఆయన వైపు చూశాను. చూస్తే నిలబడ్డాడు. ఒంగుని పనిచేసి ఆయన మేము దాటిపోయిన తర్వాత నిలబడి నా వైపు చూస్తున్నాడు. అప్పుడు మళ్ళా డౌట్ వచ్చింది, నన్ను కాదు కదా, నా పేరు సమూయేలు కాదు కదా, బావా నా పేరు కాదు కదా, ఆయన నా వైపు చూస్తున్నాడంటే వెళ్తావా అయితేనే వెళ్ళు అన్నాడు. ఆయన అలా మాట్లాడతాడు. ఒకవేళ నిన్నేమో వెళ్ళు అని అంటే, అప్పుడు ఆయనను భుజం మీద చేయి తీసి వెనతట్టు తిరిగాను. ఆ కళ మారిపోయింది, అదృశ్యమైపోయింది. అయితే అప్పటి నుంచి నేను అనుకున్నాను, ప్రభువా నాకు నీ పిలుపు ఉందన్నమాట. బైబిల్ కాలేజీలోనే అక్కడ మాట్లాడాడు ప్రవచన రీతిగా. అమెరికా నుండో ఆఫ్రికా నుంచి వచ్చారు దొరలు. ఆ రోజున నా ఎడమ మోకాలులో భయంకరమైన నొప్పి ఉండేది. సన్నగా అయిపోయాను. సరిగా నేను ఎదిగే వయసులో సరైన పోషణ నాకు లేదు. ఎదిగే వయసు కరెక్ట్గా 15-16 వయసులో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోవడం, తల్లి తండ్రి కోల్పోవడం, పోషక విలువలు కలిగిన ఆహారం నాకు లేదు. అక్కడ ఏదో కిచడి అని చేసేవారు, వంటలు అవి బాగుండే కాదు, అస్సలు బాగాలేదు. మనిషిని సరిగ్గా ఎదిగే వయసు అది, పాడైపోయాను. అప్పుడే నా ఎడమ మోకాల్లో భయంకరమైన నొప్పితో మొదటి సంవత్సరం అంతా బాధపడ్డాను. 2వ సంవత్సరం ముగింపులో మార్చి నెలలో మహాసభలు జరుగుతాయి గుణదల్లో. అవి ముగింపు. అప్పుడు మాకు ఇస్తారు, ఏమంటారు అట్లనే, సర్టిఫికెట్ ఇస్తారు, కాలేజీ సర్టిఫికెట్. దానికి ముందు కూటాలు జరిగినాయి. అప్పుడు ఆయన మాట్లాడాడు అన్నమాట. మాట్లాడితే అది నేను కాదని భయపడుతూ, ఎందుకంటే 1000 మంది సంఘం ఆ రోజుల్లో, సిగ్గుపడి భయపడి లేవట్లేదు నేను. కానీ ఆ స్టేజ్ మీద నుంచి గద్దరించేస్తున్నాడు ఆయన. ఎంత ఎత్తున్నాడంటే ఎంత ఎత్తున్నాడేమో ఆయన, 8 అడుగులు పైనే ఉన్నాడు ఆ త్వరగారు. నీవే రా ముందుకి, రా బయటికి అని చెప్తున్నాడు. నేను రావట్లేదు, కూర్చునే ఉన్నాను. అందరూ ప్రార్థనలో ఉన్నారు. భయం ఏంటంటే 1000 మందిలో లేచి ఏమి నిలబడతాం? చిన్నవాడిని, కాలేజీకి వచ్చిన వాళ్ళందరిలో చిన్నవాడిని నేనే. అప్పటికి ఇంకా మీసాలే రాలేదు కాలేజీకి వెళ్ళిన పిల్లరా. అప్పుడు మళ్ళీ ఆయన అన్నాడు, కన్ఫ్యూజ్ అయిపోతుంది నాకు, మళ్ళీ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం అన్నాడు. ఆయన మళ్ళీ ప్రార్థనలు పెట్టాడు. ఈలోగా దేవునాత్మ నన్ను హెచ్చరిస్తూ ఉంది, అది నీవే, లేచి వెళ్ళు. అది నేటికి నా హృదయాన్ని కదిలిస్తూ ఉంటుంది. ఆ దర్శనం, ఆ జరిగిన విషయం, దర్శనం కూడా కాదు, ప్రత్యక్షంగా జరిగిన విషయం నా హృదయం అంతా ఏదోలా అయిపోతుంది అన్నమాట. అప్పుడు స్వయంగా చెప్తున్నాడు, తల్లిదండ్రులను కోల్పోయాడు, సేవకు వచ్చాడు ఇక్కడికి, ఇదిగో నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు, నీ మోకాలు నొప్పితో నువ్వు చాలా బాధపడుతున్నావు అని స్పష్టంగా చెప్పేశాడు. ఇంకా అప్పుడు పరిశుద్ధాత్మ నన్ను లేపేశాడు. ఇంకా అది నీవే అని ఇందాక నుంచి గద్దిస్తున్నాడని ఆయన నన్ను, కానీ లేవట్లేదు. లేచి వెళ్ళిన తర్వాత అక్కడున్న పెద్దోళ్ళు, నాయకులు, అపోస్తలులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ లేపేశాడు. అందరినీ నన్ను మోకరించమన్నాడు ఆయన. ఆ 1000 మందిలో మోకరించిన తర్వాత అందరూ చేతులు పెట్టి ప్రార్థన చేశారు. అప్పుడే అభిషేకం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది జరిగిన కార్యం. తర్వాత మళ్ళా దర్శనం కలిగింది. దేవుని చిత్తం, దేవుని పిలుపు ఉంది. పోన్లే, నేను అందుకే నిర్భయంగా ఉంటాను. ఎవరిని నిందలు వేస్తున్నా,
ఎన్ని సమస్యలు వస్తున్నా, శోధన వస్తున్నా ధైర్యంగా ఉంటాను నేను. ఏంటి ఇలాగా అలాగా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, ఏంటి ఇలాగ ఉంటారేంటి అంటే మొండితనం కాదు, ధైర్యం అంతే. అంటే ప్రభు పిలిచాడు, ఎందరిని దేవుడు అప్పగిస్తాడో అందరూ ఆయన వాక్యం వినడానికి వస్తారు. మీరందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పగలరా? ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సమూయేలును ముమ్మారు పిలిచాడు, లేవట్లేదు. లేచాడు, లేచి ఏలీని అడుగుతున్నాడు, అయ్యా మీరు నన్ను పిలిచారు కదా అన్నాడు. నేను పిలవలేదు. మూడోసారి అర్థమైంది ఏలీకి. సరే ఈసారి కానీ మళ్ళీ పిలిపినబడితే అప్పుడు చిత్తము ప్రభువా అని నమస్కరించు అన్నాడు. అలాగే నమస్కరించాడు. కాకపోతే అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన తన స్థలము దగ్గరకు వచ్చి నీళ్ళిచ్చి, ఎంతమంది ఆమె చెప్పగలరు? 10వ వచనం, ఆయన ప్రత్యక్షమై నీళ్ళిచ్చి, స్టాండ్, దేవుడు స్వయముగా సామి దగ్గరికి దిగి రావాలి. నువ్వు ప్రార్థన చేయాలి. అలాగా శుభానంద దగ్గర దిగి రావాలి. అలా ప్రార్థన చేయాలి. సమయం దొరికితే చాలు బైబిల్ చదువుకోవాలి, సమయం దొరికితే ప్రార్థన చేసుకోవాలి. పాస్టర్ గారు అలా చెప్తాడు, ఆయనకి ఏం పని ఉంది అనుకోకండి. ఎవరు కూడా వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? వాక్యాన్ని ప్రేమించేవారు చదువుతారండి. వాక్యాన్ని ప్రేమించేవారు నేను చెప్పక్కర్లేదు, మీరు ప్రార్థన చేస్తారు. మీరు వధువులో భాగమై ఉన్నారా? అలా అయితే నేనేమీ చెప్పక్కర్లా, మీరన్నీ మామూలుగానే చేసుకుపోతుంటారు. సరే, ముందుకెళ్ళిపోదాం. స్వరం వినబడింది. సమూయేలుకు దేవుని స్వరం మాట్లాడడం ప్రారంభించాడా? దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అవును, ఆ దినములలో దేవుని స్వరము పడిపోయిన ఒక కాపరి, మందమతిగా కళ్ళు కనబడలేని స్థితిలో ఉన్న ఆ కాపరిని, ఆ సంఘమును, ఆ ప్రజలను విడిచిపెట్టిన ఆ దేవుడు ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు? బాలుడైన సమూయేలు దగ్గరకు వచ్చి ఆ స్వరమును వినిపిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ చివరి దినములలో నీతో పాటు నీ బిడ్డలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేయించగలిగితే, ఒకవేళ నీ తప్పులొప్పుల గురించి నీతో మాట్లాడకపోయినా నీ బిడ్డలను దేవుడు దర్శించి వారి ద్వారా మాట్లాడగలడని నమ్ముతారా? దేవుని స్వరాన్ని వినండి, ఆయన స్వరాన్ని వినండి. ఆ స్వరాన్ని వినగల చెవి ప్రభు నాకు దయచేయమని అడగండి. ప్రార్థించగలిగితే సమస్తము. కొర్నేలి చేశాడు అలాగా. దేవుని చూడాలనుకున్నాడా? స్వరం వినాలనుకున్నాడా? వినిపించాడు ఆయన. రైట్. అవును, ఆ కాలమునకు దేవుని స్వరమైపోయాడు. ఎవరు దేవుని స్వరాన్ని వింటారో ఆ వ్యక్తి దైవశక్తిగా మారిపోతాడు, దూతగా మారిపోతాడు, వర్తమానికుడిగా మారిపోతాడు. ఆ కాలమునకు అతడు గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. ఇప్పుడు మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయన మాటలు వినడానికి రావట్లేదు, దేవుని స్వరమును వినడానికి వస్తూ ఉన్నారు. అక్కడ ప్రియమైన వారులారా, దేవుని స్వరాన్ని వినండి. ఆ కాలమునకు సమూయేలు స్వరమై ఉన్నాడు. ఈ సమూయేలుట దేవుని దయలో ఆమేన్, హల్లెలూయా. ఈ బాలుడైన సమూయేలుట ఎలా వర్ధిల్లాడు? మనుషుల దయలోనూ దేవుని దయందును వర్ధిల్లుచుండెను. అసలు అప్పటికి వర్ధిల్లట లేదు. ఇశ్రాయేలులు కానీ సంఘము కానీ వర్ధిల్లట ఆగిపోయింది. అక్కడ చూడండి, 2వ అధ్యాయం 26వ వచనం, 2:26. అక్కడే త్వరగా, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగొచ్చు, యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అప్పటికి అసలు ఇశ్రాయేలు సంఘము క్షీణదశకు వచ్చేసింది. స్వరము లేదు, ఆయన చిత్తము లేదు, ఆయన దర్శనము లేదు, దేవోక్తి లేదండి. వర్ధిల్ల లేకపోయారు వాళ్ళందరూ కూడా. అలాగ నేరుగారిపోతున్నారు అందరూ కూడా. అదే సమయంలో ఎప్పుడైతే ఒక్క మొక్కను దేవుడు లేపాడో ఆ మొక్కకు నీరు పోస్తున్నాడు ఆయనే, ఎరు వేసేదాయనే, ఎండగా ఉండేదాయనే, వర్షంగా ఉండేదాయనే. ఇప్పుడు ఆ మొక్క పెరిగి పెద్దదై వర్ధిల్లడం ప్రారంభించింది. మహిమ కలుగునుగాక. ఆ తదుపరి కాలంలో యేసు అనే ప్రవక్త వచ్చాడు. మరి చూద్దామా లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం.
యేసు, అందరూ తీసుకోండి 2:52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును, ఓహోహోహో, ఆయన ఎలాగైతే వర్ధిల్లుచూ వచ్చాడో ఇంకా దొరకలేదు. లోకాసు వార్త 2:52 చెవులు ఎక్కడ పెట్టావు? ఏనుగు చెవులు పెట్టుకుని వినాలి. వినేటప్పుడు దేవునికి మహిమ. అక్కడ సమూయేలు వర్ధిల్లుచుండెను, ఇక్కడ యేసు. ఓహో, యేసు కూడా వర్ధిల్లాలా పాస్టర్ గారు? యేసుకి కూడా మనుషుల దయలు కావాలా? కావాలండి, కావాలి. యేసుకు కూడా మనుషుల దయ ఎందుకు కావాలి? మనిషిగా వచ్చాడు కదా. ఆయన దేవుడిగా వస్తే దేవుని దయ సరిపోద్ది. ఆయన ఇప్పుడు నిన్ను నన్ను ప్రేమించి నీకోసం నా కోసం మన పాపములను కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా చేయాలంటే నీకు కలిగిన రక్త మాంసములు నాకు కలిగిన రక్త మాంసముల స్వరూపములోనికి దిగొచ్చాడు కదా. అందుకే యేసుకు కూడా ఇంకా దొరకలేదు. 2:52. ప్రియులారా, ఈ యేసుకు కూడా ఏం అవసరమైంది? మనుషుల దయ, దేవుని. ఇక్కడ ఒక మాట చెప్పాలి. యేసును చూసినప్పటికీ ముద్దొచ్చేవాడట. అందరు ఎత్తుకుని ముద్దులాడేవారు. అందమైన బిడ్డల్ని ఎప్పుడైనా ఎవరైనా దగ్గర తీసుకుంటారు. వీడుండేవాడండి చిన్నప్పుడు. వీళ్ళ అమ్మగారు అక్కడుంటే ఇక్కడ మేము చూసాం. మరి ప్రభాతికి తెలుసు, రాజమండ్రికి తెలుసు. వీళ్ళిద్దరూ చాలా చాలా మంచిగా చూశారు వాడిని. అంటే నేను ఒకరి ఇంటి దగ్గర ఉంటే ఒకరు డ్యూటీకి వెళ్ళే వాళ్ళం అంటాం మేము, వాళ్ళ అమ్మగారు చేసిన పనికి. అప్పుడు ఈయన మేము ఆ బండి మీద తీసుకెళ్తుంటే పామారులో ఆ ఎండకండి హాస్పిటల్ దగ్గర ఈ పెట్టి చూడే ఎంత బాగున్నాడు, ముద్దొస్తున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఎత్తేసుకునేవారు. వీడికి ఏం భోగోకమేం తీసుకెళ్ళేవాళ్ళం. ఆ బిడ్డ చూడు ఎంత అందంగా ఉన్నాడో అని. పామర్లో చోట ఎవరో కనపడితే ఆగేమండి. ఆవిడ అనేస్తుంది, అయ్యి బాబోయ్ వీడికైతే దిష్టి తగిలేస్తుంది అనుకున్నాం. మరి మన క్రైస్తవులం కదా, దేవుని బిడ్డలం, ఏం తీయకూడదు కదా. అసలు తీసే అలవాటు లేదు కదా మనకి, ఏమీ లేదు. ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళం. మళ్ళీ తిరిగిన ఆయన బిడ్డలు అలాగంటున్నారు, వాళ్ళు ఎత్తుకుంటున్నారు, వీళ్ళు ఎత్తుకుంటున్నారు. ఏది తగలకుండా ఆ బిడ్డ నువ్వే కాపాడుతాండి అని ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించేసేవాళ్ళం అంతే. అయినా మీరు అందరూ ప్రార్థన చేశారు ఆడ హాస్పిటల్లో ఉండగా. అందుకని అంత యాక్టివ్గా ఉంటాడు. అంత దేవుని మాట, దేవుని పని, చర్చి మొత్తం. మీరు లేచిపోతే ఈ కుర్చీలన్నీ తీసేస్తానంటాడు, అయ్యి సక్కబెడతాడు, ఇవన్నీ సక్కబెడతాడు. నేనే తిడతా ఉంటాను, రే వాళ్ళు ఉన్నారు, ఆ అన్నయ్యల్ని చేయలేయండి, పరిచయం చేయని వాళ్ళని. వాళ్ళు పరిచయం చేస్తే దీవించబడతారు. ఇక్కడే ఉన్నారా? ఏలీకి ఏం చేస్తున్నాడు ఆయన? పరిచయం. ఏలీకి చేస్తున్నాడని లేదు బైబిల్లో. ఏమనుంది? యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుని మందిరములో సమూయేలు ఎవరికి చదువు ఆ మాట? సమూయేలు మొదటి పుస్తకం 11, 2:11 అమ్మా. అబ్బా భలే చదివారు. గాడ్ బ్లెస్ యు సిస్టర్. 2:11 అంటాడు, అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చప్పలు కొడతారు ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎదిగే కొద్దు పళ్ళు బయట పడుతున్నాయి అనుకోండి. ఒకటి మా వాడికి ఓ పన్ను బయటకి, ఓ పాటుకు కిందకి, ఓ పన్ను వెనక్కి ముందుకి, ఎందుకంటే తడుగుతూ ఉంటాడు ఆయన. సరే, వాడికి ఇచ్చిన అందముతో దేవుడిని మహిమపరచునుగాక. అందంగా ఉన్నప్పుడు పిల్లల్ని ఎవరినైనా ఎత్తుకుని ముద్దులాడతారు. ప్రభుని యేసు చిన్న వయసులో చాలా అందంగా ఉండేవాడు. ఎందుకంటే ఆయన రూపమంతా 2వ ఆదాము. మొదటి ఆదాము ఎంత అందంగా ఉన్నాడో అదే అంతకంటే అందము ప్రభుని యేసులో ఉండేది. నమ్ముతారా ఈ విషయాన్ని? ఆ బిడ్డను చూసినప్పుడేమో ఎత్తుకుని ముద్దులాడేవారంట. ఏడిచాడు అనుకోండి, ఎప్పుడైనా పరిగెత్తుకుని వచ్చేదంట మరియా, నా బాబు ఎక్కడే నీ మాట ఎక్కడే వినబడుతుందంట. పరిగెత్తుకుంటే బాబో వీడు పెద్ద నీతి మంత్రాలు, వీడు సంగతి మనకి తెలదు అని వెంటనే ఆమె నేత్రునీకరించేవారంట. బాబుని చూస్తేనేమో ఎత్తుకుని ముద్దులాడాలనిపించేది యేసుని. ఆ తల్లి మరియని చూసేసరికి ఈవిడ గురించి ఆవిడకి తెలదు అన్నట్టు. అంటే వ్యభిచారం చేసి కన్నదనా ఆ ఉద్దేశం. బబ్బా ఏమని ఎంత అనిపించిందండి. యెషయా గ్రంథంలో ఏమనుందంటే, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. చెప్పండి అందరు కూడా, భయపడకుడే. మనుషులు పెట్టు నిందకు భయపడకుడే. ఈ సేవా జీవితంలో
నేను నా భార్య ఎన్ని నిందలు అనుభవిస్తూ వచ్చాము, ఎన్ని శోధనలు ఎదుర్కొంటూ వచ్చామో. దేవుడు నిలబెట్టాడు మమ్మల్ని. ఎందుకు నిలబెట్టాడంటే మరి నాకు వాగ్దానం చేశాడు కదా, కాలేజీలో ఉండగానే మాట్లాడాడు కదా, ఆమేన్ హల్లెలూయా, మాట్లాడాడు కదా, నన్ను దర్శించాడు కదా, నన్ను స్వస్థపరిచాడు కదా, నన్ను ఆ దినమే అభిషేకించాడు కదా. అంచేత నాతో పాటు నా భార్య కూడా అన్నింటినీ అనుభవిస్తూ వచ్చింది ప్రియులారా. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలో నేనేది పడుతున్నానో తను పడుతూ వచ్చింది, నేనేది అనుభవించానో అదే ఆమె అనుభవిస్తూ వచ్చింది. కష్టాలు, శ్రమలు, లోయలు గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా, నిందల గుండా వచ్చి ఎంతవరకు దేవుడు తీసుకొచ్చాడు. ఇక ఏమి జరుగునో నాకు తెలియదు, ఇక ముందు ఏమి జరిగినా మేలే. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? దేవుని స్వరమును నేను కూడా విన్నాను. సేవా ప్రారంభంలో, పెళ్ళైన కొత్తలో సమూయేలు అని పిలిచిన స్వరము విన్నాను, దేవుని స్వరం. మరలా అలాంటి పిలుపు నేడు వినబడితే వెంటనే సాష్టాంగపడిపోదామని ఉంటుంది. అబ్బే, అలా మనం అనుకున్నప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు? నీవు అనుకొనని గడియ, నీవు ఊహించిన గడియలోనే ఆయన నిన్ను దర్శించేది, ఆయన స్వరాన్ని వినిపించేది. అందుకే ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో, ఆయన కృపలో ఉందామా? ఇప్పుడు బాలుడైన యేసు కూడా వర్ధిల్లుచుండెను. ఎవరి దయలో? మనుషుల దయలో. దేవుని కొంచెం నోటితో చెప్పండి. రత్నాలు ఊడిపోవలే, చెప్పండి, నోటితో చెప్పండి. నోటితోనే చెప్తారు ఎవరైనా, చెప్పండి. దేవుని దయందును మనుషుల ఆమె వర్ధిల్లుచుండెననే మాట. అక్కడ సమూయేలు మనుషుడే, అతనికి వర్ధిల్లుట. ఇక్కడ యేసు కూడా మనిషి వలె వచ్చాడు కనుక ఇతడు వర్ధిల్లుచుండెను. అలాగనే ఈ బిడ్డను కూడా దేవుడు దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఎంతమంది ఆమె చెప్తారు? ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే అదే పేరును మరి పెట్టాలనుకున్నాను, శామ్యూల్ ప్రసాద్ అని. వాళ్ళ బాబు అన్నాడు, ప్రసాద్ తగిలించండి, ఇంకా పిల్లలిద్దరికి అన్నాడన్నమాట. నా పేరు వద్దురా అన్నాను నేను, ఎందుకంటే ప్రసాదం నా స్వామి మాత్రం తగిలించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మన పేర్లు ప్రభావం పిల్లల మీద పనిచేయకూడదు, అందుకే దేవుని పేరే పెట్టాను అడిగే. అలాగే మనం కూడా ఎప్పుడైనా మీ పిల్లలకి పేర్లు పెట్టాలనుకుంటే మీరు దేవుని పేరు సెలెక్ట్ చేసుకుని చెప్పండి, లేదా పాస్ గారు మీరే దేవుని పేరు పెట్టండి అని చెప్పండి. మన పూర్వీకులు బోళ్ళు చరిత్రలు చేసి ఉంటారు వెనకాల, ఆ చరిత్రకారుల పేర్లు మనం పెట్టేస్తాం, ఉద్ధరించేస్తారు మనల్ని. నాకు అదే జరిగింది కనుక మా తాత పేరు నాకు తగిలించారు, నేను వీళ్ళ బాబుకి వాళ్ళ తాత పేరు తగిలించాను, పొరపాటు జరిగిపోయింది. మన పేర్లు వద్దండి. నేను ఇప్పుడు దేవుని దగ్గర మీకు చెప్తానే ఉంటాను, ఇప్పుడును ఇది చేస్తాను నాయనా, నా ప్రభావము నా బిడ్డల మీదకి రానియొద్దయ్యా. నేను మంచివాడిని కాదు, నీవే నీతిమంతుడవు, నీవే యోగ్యుడవు, నీ ప్రభావమే నా బిడ్డల్ని మనమల్ని కూడా కాపాడును గాక అని అడుగుతా. మీరు కూడా అడిగితే మంచిగా ఉంటుందేమో. ఆ ప్రార్థన మంచిదేనా? కనుక తాత పేరు ఎట్టండి, బాబు పేరు ఎట్టండి, ముత్తాత పేరు ఎట్టండి అని చెప్పకండి, దేవుని పేరు పెట్టమని అడగండి. లేకపోతే ఒక చక్కని పేరు సెలెక్ట్ చేసుకోండి, పెడతాం మేము. ప్రియమైన వారులారా, దేవుని స్వరమును ఇప్పుడు యేసు లోకంలోకి వచ్చారు, ఈయన కూడా ఎలా మారిపోయాడు? ఇప్పుడు ఈయన దేవుని స్వరముగా మారిపోయాడు. అంటే దేవుని స్వరం అంటే ప్రతి దానికి ఏమన్నాడు తెలుసా? నా తండ్రి నాకు ఏం బయలుపరిస్తే అదే మాట్లాడుతున్నాను. ఆయన నాతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు, నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడుతున్నాను. తండ్రి నేను ఏకమై ఉన్నాం, ఆయన లేకుండా నేను లేను, నేను లేకుండా ఆయన లేను, ఇలా మాట్లాడుతున్నాడు. అంటే అది దేవుని స్వరమేనా? తండ్రి ఆయనలో నివసించుచు క్రియలు చేయడము, కార్యాలు చేయడము దేవుని స్వరమేనా? రైట్. యేసు అనబడిన ఈ శరీరధారి ఆ కాలమునకు ఒక ప్రవక్తగా ఉన్నాడు. అతన్ని ఏమన్నారు తెలుసా? ఆయన ఏమన్నారు తెలుసా? క్షమించండి, ఆయన ఏమన్నారంటే గలిలయుడైన ప్రవక్త అన్నారు. ఏమన్నారు? అందరూ చెప్పండి కొంత ధైర్యంగా. గలిలయ వాడైన ప్రవక్త, గలిలయ ప్రవక్త అన్నారు. నిజమేనండి, ప్రవక్తలకే ప్రవక్త ఆయన, అభిషిక్తులకే అభిషిక్తుడై ఉన్నాడు ఆయన. ప్రియమైన వారులారా, సమూయేలు తన కాలమునకు దేవుని స్వరముగా మారినట్టే యేసు తన సేవా జీవితంలో, ఏమండి ఎంతకాలము సేవ?
3.5 సంవత్సరాలు, చెప్పాలి 3.5 సంవత్సరాల సేవ. ఈ 3.5 సంవత్సరాల సేవలో అతడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏమై ఉన్నాడు? దేవుని స్వరం అయి ఉన్నాడు. చెప్పాలందరూ కూడా. సమూయేలు తన కాలానికి దేవుని స్వరమై ఉన్నాడు. అలాగనే యేసు కూడా తన కాలమునకు ఆయన పరిచర్య దినాలు 3.5 సంవత్సరాలు ఆయన కూడా దేవుని స్వరమై ఉన్నాడు. అందుకే ఆ స్వరం వినడానికి నలుముఖాల నుండి వేల మంది ప్రజలు వచ్చేసి వారు ఏమన్నవారంటే, బోధకుడా నువ్వు ఎక్కడున్నావా, మేము అదంతా వెతుకుతున్నామంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు రొట్టె ముక్కల కోసం వస్తున్నారు నా దగ్గరికి, భక్తి మీద రావట్లేదు మీరు అన్నాడు. మీరు భక్తితో రావట్లేదు, వాక్యం వినడానికి రావట్లేదు, మీరు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు, రొట్టె ముక్కల కోసం మీరు వస్తున్నారన్నాడు. అవును, ఆయనకి తెలీదా? సంఘములో కూడా 3 రకాల విశ్వాసులు ఉంటారు. విశ్వాసులు, వేషధారులు, అవిశ్వాసులు. ఎవరు వారు పనుల కోసం వస్తారండి. నేను చెప్పేది అంతే. వారు పనులు కార్యక్రమాలు జరుగుతాయి. సంఘానికి వస్తే, చర్చకు వస్తే ఆ పనులు కార్యక్రమాల కోసం వెళతా ఉంటారు. కానీ అందులో నిజమైన విశ్వాసం ఉంటుంది వాక్యము కోసం. వాక్యాన్ని నింపుకొని వాక్యంతో తృప్తిపడి వర్ధిల్లుచు అంతకంతకు మంచి విశ్వాసాలు పొందుకొని వాక్యంతో నింపుకొని ప్రార్థనా శక్తి కలిగి పరిశుద్ధత కలిగి దేవుని ప్రేమిస్తూ దేవుని చిత్తాన్ని జరిగించడానికై ఆయన స్వరాన్ని వినడానికి వస్తుంది నిజమైన గొర్రె. చప్పలు కొడుతూ ప్రభువును స్తుతించగలరా? ఇంకా 10 నిమిషాల్లో ముగించాలనుకుంటున్నాను నేను. కొంచెం నాతో పాటు రావాలి మీరు కూడా. దేవుని స్వరాన్ని వినడానికి వస్తుంది ఆ నిజమైన గొర్రె. 3 రకాల ప్రజలు ఇప్పుడు కూడా సంఘంలో కనబడుతుంటారు. కానీ ఆయన తన కాలమునకు అన్నాడు, మీరు నా స్వరం వినడానికి రావట్లేదు, మీరు తండ్రి స్వరం వినడానికి రావట్లేదు, మీరు రొట్టె ముక్కల కోసం ఎక్కడికి మీరు వస్తున్నారు అన్నాడు. చిన్నబుచ్చుకున్నారు, అయినా పర్లేదు. ఎంత చిన్నబుచ్చుకున్నా కానీ ఆయన ప్రభువే కదా, బోధకుడు కదా అన్నయ్య అనుకున్నారు. కానీ వారు కష్టపడకుండా శ్రమ పడకుండా ఆయన కోటాలకి వెళ్ళి కూర్చుంటే ఏం దొరికేదమ్మా? రొట్టెలు. కుర్చీ మీద ఉన్నవాళ్ళు ఏలాడేసేసింది ఆవిడ సుజ్ఞానమ్మా. అప్పుడే ఏలాడేసేసావమ్మా తలకాయ. ఇంకా 12 అవ్వలేదమ్మా, 11:30 కూడా అవ్వలేదమ్మా. ప్రియమైన వారులారా, మీరు దేవుని స్వరం కొరకు రావట్లేదు, రొట్టె ముక్కల కోసం మీరు వస్తారన్నాడు ఆయన. సర్లే అంటే అన్నాళ్ళే, మంచి రొట్టెలు పెడుతున్నాడు, మంచి చేపలు పెడుతున్నాడు అనుకున్నారు. ప్రియులారా, 5 రొట్టెలు 2 చేపల, లేకపోతే 2 చేపలు 5 రొట్టెల, దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 రొట్టెలు 5 అంతల పరిచర్య. 2 రొట్టెలు 2 చేపలు వధువు వరుడై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. నిజంగా ఆయన కాలములో రొట్టె విరిచి పంచుతూ ఉన్నాడు, చేపలు విరిచి పంచుతూ ఉన్నాడు. ఆశీర్వాదం అది. ఆయన హస్తము తాకితే చాలు, నీడను తాకితే చాలు, ఆయన పలుకబడిన మాట నోట నుండి బయలు వెడలితే చాలు. అద్భుతాలే. కానీ అద్భుతాలని లక్ష్య పెట్టలేదు ఆ దినాల్లో, సూచక్రియల్ని లక్ష్య పెట్టలేదు ఆ దినాల్లో. వాళ్ళు ఏమనుకునేవారు తెలుసా? చేశాడులే, ఇలాగ చేసేవారు. పూర్వం ముందు కూడా ప్రవక్తలు కూడా ఇలాగ చేశారు. ముందున్న ప్రవక్తల కంటే గొప్పడేం కాదులే, మోషే కంటే గొప్పడేం కాదులే, అబ్రహాం కంటే గొప్పడేం కాదు, ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు. రైట్, వారు అన్నది కూడా నిజమే. అబ్రహాం కాలం వేరు, మోషే కాలం వేరు, ఇప్పుడు ఈయన కాలం వచ్చింది కనుక ఈయన స్వరాన్ని వినాలి ఇప్పుడు. అందుకే కానా పెళ్లి దగ్గర తల్లి అంటుంది, ఆయన మీతో చెప్పునది చేయుడి. స్తోత్రం చెప్పగలరా? ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన మీతో చెప్పునది చేయుడంటే ఏమిటి దాని భావం, ఏమిటి దాని అర్థం? అంటే ఆయన ఏమి పలుకుతాడో, మీతో ఏం మాట్లాడబోతున్నాడో ఆయన మాట్లాడి దాని ప్రకారం మీరు చెయ్యండి. అప్పుడు ఆయన నోరు తెరిచి రాతి బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. మాటేనా? మాట్లాడాలి. కొంచెం చెప్పండి, పలుకుబడిన మాటేనా అది? పలికాడు ఆయన. పలికిన వెంటనే ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. వెంటనే నీళ్ళన్నీ ద్రాక్షారసం. ఎలాగా? అద్భుతమైన, అంటే ఏ మనుష్యుడు తయారు చేయలేని అద్భుతమైన ద్రాక్షారసముగా అది నీ జీవితమే. 6 మనుషుని సంఖ్య, 7 దేవుని సంఖ్య.
ఆయన 7వవాడుగా వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు. 6 రాతి బాణలన్నీ నీళ్ళతో నింపేశారు. 6 నీవే సోదరుడా నువ్వే స్తోత్రం చెప్పాలి. కుడి చేయి ఉంటే లేపండి, చేతులు తేకపోతే వద్దు కానీ తెస్తే మాత్రం లేపండి. చెప్పండి, 6 రాతి బాణలు ఎవరు? అది నీకే సాదృశ్యం. అది నీళ్లుగా ఉండే నువ్వు, పనికిరాని నువ్వు, అయోగ్యులు ఉన్న నిన్ను దేవాది దేవుడు తన కృప ద్వారా విశ్వాసముదని రక్షించి, చూడండి, పనికిరాని నీ తొట్టె, పనికిరాని నీ బాణను దేవుడు పనికొచ్చే మధురమైన పాత్రగా చేసేసాడు. అంతే. ఈ రోజున నీవు నేను ఆయన కొరకు మధురమైన వారంగా మారిపోవాలి. మారిపోయామో ఇంకను మారలేని వారులారా, మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సుధలు చిందు ఆ నామమును తోడ చాటేదా. చక్కని పాటలు రాసుకొచ్చాడు స్టీవెన్సన్. అద్భుతమైన తలాంతు కలిగిన వాడు స్టీవెన్సన్. కనుక ఇది వాయించడానికి చూస్తున్నాడేమో, నేనే ముగించేస్తున్నాను పాట. కనుక ప్రియమైన వారులారా, కనుక ప్రభు అయిన దేవుడు ఆయన కాలమంతటిని ఆ మధురమైన స్వరముతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే రాత్రి ఇప్పుడు చనిపోయింది ఆవిడ, 12 రాకముందు తీసుకెళ్ళిపోవాలని ఉంటుంది నియమం. దానికోసం వస్తూ ఉన్నారు. ముగిస్తాను ముందు. ఈ మధురమైన ఆ ప్రియుడైన దేవుడు వారితో ఉన్నప్పుడు ఆ 12 మంది శిష్యులు ఎంత ఆనందంగా గడిపారో. మరి మన కాలానికి కూడా దేవుని స్వరము వచ్చిందా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మన కాలానికి కూడా దేవుని స్వరమును పంపించాడు ఆయన. ఆయనే 7వ దూత, మన కాలపు దూత, మన కాలపు ప్రవక్త, 20వ శతాబ్దపు ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, సమూయేలు పుట్టినప్పుడు మరి పేదరికంలో, అలాగే యేసు పుట్టినప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడో తెలీదు, సత్రంలో స్థలం లేని చేత పశువులు చాలా పలుకుబెట్టారు. అలాగే మన ప్రవక్త జన్మ కూడా ఏ విధంగా ఉందో తెలుసా? చిన్న చెక్కల ఇల్లులో పుట్టాడు ఆయన. ఆ చెక్కల ఇల్లు ఎలాగుంది? ఎండ వస్తే ఎండ వచ్చేద్ది లోపలికి, మంచు కురిస్తే మంచు వచ్చేస్తుంది లోపలికి. అంత పేదరికమైన ఇంటిలో, చెక్కల గృహంలో ప్రవక్త పుట్టినప్పుడు దేవుడు అనుకున్నాడు, సమూయేలుని ఇష్టపడిన దేవుడు, యేసుని ఇష్టపడిన దేవుడు వచ్చేసాడు ప్రవక్త దగ్గరికి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు కూడా బంతి వలె ఆకాశము నుండి ఎర్రటి వెలుగు, దగదగా మెరిసే వెలుగు పిల్లలు ఒక బంతి ఆకారం వలె ఆ చెక్కల ఇంటి కిటికీలో నుండి లోపలికి వచ్చి ఇంచుమించు ఒక దినమెల్లా అలా నిలబడిపోయిందంట వెలుగు. స్తోత్రం చెప్తారా? ఎందుకో తెలుసా? దేవుడు ఆ శిశువు అంత ఇష్టపడుతున్నాడు. సమూయేలు ఇష్టపడినవాడు, ఇదిగో యేసును అక్కడ ఇష్టపడుతున్నవాడు, ఇక్కడ ప్రవక్తను ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన గురించి ఎన్ని లేఖనాలు ఉన్నాయి? మలాకి ప్రవక్త ఆయనే, మలాకి 4:5 ఆయనే, ఇక్కడే ఉన్నారా? అలాగే ప్రకటన 10:7 ఆయనే. అలాగే ప్రకటన 22 అధ్యాయంలో కూడా యేసు అను నేను నా దూతను పంపిస్తానని వాగ్దానం చేశాడు. ఆ దూత ఎవరో కాదు, 7వ దూత. ఆయన పుట్టినప్పుడు ఆకాశం నుండి వెలుతురును పంపించాడు. ఒక నాడెల్లా నిలబడిపోతే చుట్టుపక్కల ఉన్న కొండసీమలో ఉన్న, ఎందుకంటే పేదవాళ్ళు, బ్రహ్మమ్మ గారి కుటుంబస్తులు, వాళ్ళని చూడడానికి, వింత చూడడానికి అనేక మంది బారులు తీరొచ్చారు. లోపలికి వెళ్ళారు, ఆ చెక్క ఇంట్లో చూశారు. అబ్బో, ఈ బాలుడు అసమానుడు, అసాధ్యుడవుతాడు, గొప్పవాడవుతాడు అని చెప్పి అందరూ ఆ బిడ్డను దీవించి వెళ్ళేవారే ఉన్నారు. ఆ రోజున పెరిగి పెద్దవాడయ్యాడు. యవన కాలం నుంచే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అతని పరిచర్య ఎంత బలంగా ఉంది, యేసు యొక్క పరిచర్య ఎంత బలంగా ఉన్నదో. హల్లెలూయా. సమూయేలు కాలంలో ఆయన పరిచర్య ఎంత బలంగా ఉన్నదో, అలాగునే మన కాలపు ప్రవక్తను దేవుడు ఎన్నుకొని, ఎలా ఎన్నుకున్నాడు? దేవుని స్వరముగా. మాట్లాడండి, చెప్పండి, ఎలా ఎన్నుకున్నాడు చెప్పండి? సమూయేలును ఆయన స్వరంగా వాడుకున్నవాడు, యేసును ఆయన నోటి బూరగా వాడుకున్నవాడు, మన కాలపు ప్రవక్తను కూడా ఆయన నోటి బూరగా, అంటే దేవుని స్వరముగా వాడుకున్నాడు. అంతే. ఆయన ప్రియమైన వారులారా, దేవుని స్వరముగా. ఆ దేవుని స్వరం వచ్చింది ప్రజల మధ్యకు.
చిన్నప్పటి నుంచే దర్శనాల ద్వారా, అనేక ప్రత్యక్షతల ద్వారా దేవుడు ప్రవక్తను వాడుకుంటూ వచ్చాడు. అద్భుతమైన విషయాలు వచ్చేస్తున్నారు పాపం. ముగించిన వెంటనే మళ్ళీ పలహారం ఉంటుంది. ఇదో తంతు మనకి. మరి కనుక చెప్పాలనుకున్న చాలా మంచి విషయాలు ఉన్నాయి ఈ దినం కూడా, కానీ నేను ముగిస్తున్నాను. మరి మనం వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు మనం. కానీ మీరు అందరూ కూడా బుధవారం వస్తారా రాత్రికి? మరి అంతే, మాట్లాడరు, అయిపోయింది. ఆదివారంతో అయిపోయింది పాస్టర్ గారు. మా ఛార్జింగ్ ఎంతవరకు అంటే ఆదివారము ఆరాధన నుండి బయటికి వెళ్ళే వరకు. అలా ఉండకూడదు. ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు పనిచేయాలి ఛార్జింగ్. మరి కొందరులో అయినా పనిచేస్తుందేమో అనుకుంటాను. ప్రియమైన వారలారా, సరే, ఆ 7వ దూతనే దేవుడు మన కాలపు ప్రవక్తగా ఎన్నుకొని చనిపోయిన చేపకు జీవాన్ని ఇచ్చేటట్లుగా నీవు పలుకుమన్నాడు. పలికాడా? 7వ దూత పలికాడా? మాట్లాడతలేదేంటి? నాతో పాటు రావచ్చు కదా, కూడా రమ్మని చెప్పారు కదా. పలికాడా? ఓ, ఆ చనిపోయిన జల్లి చేప పిల్లరా, ఆ గంట అయింది చనిపోయి తేలియాడుతూ ఉంది నీటి మీద. కరెంట్ వెంటొస్తా అటు ఇటు కదులుతూ ఉంది. చనిపోయిన చేపలోనికి జీవం వచ్చుగాక అన్నాడు. వచ్చేసింది జీవం. అటు ఇటు తిరిగింది, గంతలేసింది, వెళ్ళిపోయింది అంతా నీటిలో ఎగురుగుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉడుతలు లేని సమయంలో నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? అయ్యా, ఉడతల కోసం వచ్చాను, ఒక్క ఉడత కూడా లేదు, పలుకు అన్నాడు. అయ్యో నేనా అన్నాడు. అవును నీవే, పలుకు. ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎన్ని ఉడతలు కావాలి చెప్పు? అవునండి, దేవునికి మనం స్పష్టంగా ప్రార్థన చేయాలి. ఎంతమంది నాతో వస్తారు? మనం అడిగేది, నీకు ఆడపిల్ల కావాలా, మగబిడ్డ కావాలా? అడగాలి, ఖచ్చితంగా అడగండి. మీరు అడిగితే అదే ఇస్తాడు ఆయన స్పష్టంగా. అందుకే ప్రవక్తను అంటున్నాడు, ఎన్ని ఉడతలు కావాలి? అప్పుడు అన్నాడు ప్రవక్త, 3 ఉడతలండి అన్నాడు. సరే వీళ్ళు పలుకు. పైకి వెళ్ళాడు. మరలా ఆ చెట్లు అటు ఇటు దట్టమైన చెట్లన్నీ కలిసి ఉన్నాయి, కానీ ఒక్క ఉడత కనపడలేదు అంతవరకు. ఇప్పుడు ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, 3 ఉడతలు కలుగును గాక అని అంటున్నాడు. కానీ ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఆనందంతో నిండిపోతున్నాడు, పరవశమైపోతున్నాడు. పలికిన వెంటనే 3 ఉడతలు ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ దగ్గరికి బయలుదేరుతూ ఉన్నాయి, పరిగెడతా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మంచు తుఫాను మరొక గడియలో మంచు తుఫాను కురిచేస్తుంది. స్టార్ట్ అయిపోయింది. రేడియోలో బద్దలు కొడుతున్నాయి న్యూస్. త్వరపడండి, ఎక్కడ వారు అక్కడే గప్చిప్ అయిపోండి, హీటర్లు పెట్టుకోండి, ఆ స్వెటర్లు తొడుక్కోండి, బయటికి ఎవరు రాకండి, రేడియోలు ప్రకటిస్తున్నాయి. ఈలోగా వీరేమో వేటకు వచ్చారు. ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయనతో 4-5. వాళ్ళందరూ పరుగున కిందకు వచ్చేసారు గుడారాల దగ్గరికి. హీటర్లన్నీ రేజ్ చేసేస్తున్నారు. ఈలోగా ఈయన పైన ఉన్నాడు. పైన వ్యక్తి గబగబా దిగిపోతున్నాడు. వెంటనే ప్రభు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నువ్వు పైకి నడిచి వెళ్ళవు. అయ్యా, మంచు తుఫాను పట్టింది తండ్రి అన్నాడు. లేదు, నువ్వు పైకి వెళ్ళావు. పైకి వెళ్ళాడు. ఇంకా రేజ్ అయిపోతుంది మంచు తుఫాను. మంచు తుఫాను అంటే మామూలు కాదు. ఇంకా మన తుఫాను రైటే, బతుకుతాం అన్ని కొట్టుపోయినా. కానీ మంచు తుఫాను కప్పేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మనిషి కింద ఉండిపోతాడు, చంపేస్తుంది అన్నమాట. మంచు తుఫాను ఘోరం అండి. ఇప్పుడు పైకి వెళ్ళమన్నాడు. పలుకో అంటున్నాడు. మళ్ళా పలికే ఒక ప్రవక్తను మన కాలంలో దేవుడిచ్చాడు మనకి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. మన కాలంలో దేవుడు ఒక పలుకును పలికే ప్రవక్తను ఇచ్చాడండి. వెంటనే అన్నాడు, మంచు తుఫాను ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి మరలా నీ స్థావరము వెళ్ళిపో. అబ్బా, సెకండ్లలో, నిమిషాల్లో భయంకరమైన తుఫాను వస్తుందని రేడియోలు మోత పెట్టాయి. మరి కొన్ని నిమిషాల తర్వాత రేడియోలో మళ్ళీ చెప్తున్నాడు, ఇటువైపుగా వచ్చే తుఫాను మనలను దాటి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటున్నాడు రేడియోలో. రేడియో వాళ్ళకి ఏం తెలుసు? ఆకాశవాణి కేంద్రానికి ఏం తెలుసు? ప్రభువు చేసిన కార్యం అది ప్రవక్తకే తెలుసు. స్తోత్రం చెప్పండి. మన కాలములో దేవుని స్వరము, హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. మన కాలములో దేవుని స్వరమై ఉన్నాడా? మరి చివరికి ఆయనే స్వరముగా మారిపోయాడు. ఆయన చాలా కాలము దేవుని చేతిలో వాడబడుతూ వచ్చాడు, దేవుని బోరగా వాడబడుతూ వచ్చాడు. చివరికి 1963 సంవత్సరం వచ్చిన తర్వాత ఆయనే స్వరముగా మారిపోయాడు, వాక్యముగా మారిపోయాడు.
ఈ చివరి కాలపు వధువులో ఉంది నేడు ఆ స్వరమే. నువ్వు పలికేది ఆ స్వరమే, నువ్వు మాట్లాడేది ఆ స్వరమే, నేను పలికేది ఆ స్వరమే. ఏది? ఈ కాలపు వర్తమానం. పాటలు పాడుతున్నారుగా మీరు, వర్తమానం. అద్భుతమైన పాటలు ఉన్నాయి, మనకి వందల కొద్ది పాటలు ఉన్నాయి. ఇప్పుడు ప్రవక్త తన కాలంలో ఆయన దేవుని స్వరంగా మారిపోతే, వధువా ఇప్పుడు నీ కాలములో నీవు ఆయన స్వరముగా మార్చబడాలి. మార్చబడడానికి ఎంతమంది సిద్ధపడతారు? మోకరించండి. పైన ఉన్నవారు లేవండి, కింద ఉన్నవారు మోకరించండి. ప్రభువా నన్ను నీ స్వరంగా మార్చు దేవా. సమూయేలును వాడుకున్నవాడా, యేసును వాడుకున్నవాడా, మా కాలమందు మా ప్రవక్తను వాడుకున్నవాడా, మాతో మాట్లాడయ్యా. నన్ను కూడా నీ స్వరంగా మార్చయ్యా, మార్చయ్యా, మార్చయ్యా. మీ స్వరములు లేవాలి, మీ స్వరములు పైకెత్తి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. నేను ఇంత గట్టిగా రెంకలేస్తున్నాను, ఇంకా మీ దగ్గర నుంచి స్వరం రావట్లేదు. వెనకాల ఉన్న వాళ్ళు ఏటో సర్దుతున్నారు, కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఇంకా ప్రార్థనలు గెలిపోవాలమ్మా. బంగారాలు మీరందరూ మీ బంగారాలు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని, ప్రభువా ఈ కాలపు వధువే ఆ స్వరం అని చెప్తా ఉన్నావు. ఆ స్వరముగా నన్ను మార్చయ్యా. నన్ను కూడా ఒక దీనమైన స్వరముగా, నీ కొరకు జీవించే స్వరముగా, నిన్ను ఆరాధించే స్వరముగా. అడగండి బ్రదర్స్.